హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ బయోగ్రఫీ. ఆయన తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం. ప్రత్యర్థి పార్టీ నేతలను కౌంటర్ ఇస్తూ తన వాక్చాతుర్యంతో చెమటలు పట్టించే నాయకుడు, ఒక ఫైర్ బ్రాండ్. ఆయన పేరు చెప్తే యువతలో ఉత్సాహం ఉప్పొంగుతుంది. తన ప్రసంగం వస్తుందంటే చాలు ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు. ఒక జెడ్పీటీసీగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం నేడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా మారింది. ఆయన ఎవరో కాదు, రాజకీయాల్లో అతి కొద్ది కాలంలోనే మాస్ లీడర్గా ఎదిగిన రేవంత్ రెడ్డి. ఒక మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి చేరుకున్న రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. బాల్యం, చదువు. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబర్ 8న జన్మించాడు. తల్లిదండ్రులు అనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ. రేవంత్ రెడ్డి తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. రేవంత్ కు 7 అన్నదమ్ములు, ఒక చెల్లెలున్నారు. రేవంత్ రెడ్డి చిన్నప్పటి నుండి చురుకైన వ్యక్తి. ఇక తన పాఠశాల విద్య ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఇంటర్మీడియట్ ఒక ప్రైవేట్ కాలేజీలో జరిగింది. ఇక ఉన్నత చదువు కోసం హైదరాబాద్ వచ్చిన రేవంత్ ఉస్మానియా పరిధిలో ఉన్న ఏవీ కాలేజీలో BA పూర్తి చేశాడు. ఇక కాలేజీలో ఉన్నప్పుడే ABVPలో చేరాడు. దీంతో కాలేజీలో ఉన్న సమయంలో విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేశాడు. డిగ్రీ పూర్తయిన తర్వాత హైదరాబాద్ విడి ఇంటికి చేరుకున్నాడు. ఇక జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ స్థాపించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు. ఇక 1992లో ప్రస్తుత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కూతురు గీతను 24 సంవత్సరాల వయసులోనే రేవంత్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. అయితే రేవంత్ గీతలు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకోవడం విశేషం. దీంతో ఒక కూతురికి తండ్రి అయ్యాడు. కాగా ఇటీవలే నైమించకు వివాహం కూడా అయింది. ఇక రాజకీయ అరంగేట్రం. రేవంత్ రెడ్డి డిగ్రీ చేసే సమయంలో విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు. పెళ్లికి ముందు బిజినెస్ చేసిన రేవంత్ పెళ్లి తర్వాత రాజకీయాల్లోకొచ్చాడు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఈ క్రమంలో 2004లో కల్వకుర్తి నియోజకవర్గ టికెట్ టీఆర్ఎస్ పార్టీ తరపున ఆశించాడు. కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా రేవంత్ కు కల్వకుర్తి టికెట్ రాలేదు. ఇక 2006 స్థానిక ఎన్నికలో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీ టికెట్ ఆశించాడు. మళ్లీ టికెట్ దక్కలేదు. దీంతో తనను తాను గుర్తింపు తెచ్చుకోవాలని భావించిన రేవంత్ ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. దీంతో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా విజయం సాధించాడు. 2008లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎంపికయ్యాడు. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరాడు. దీంతో 2009 ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున కొడంగల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావులపల్లి గురునాథ్ రెడ్డిపై 6985 ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి విజయం సాధించాడు. దీంతో మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశాడు. అంతేకాకుండా అధికార పార్టీ చేసే తప్పులను అసెంబ్లీలో నిలదీశాడు. కొడంగల్లో బస్సు డిపో, పాలిటెక్నిక్ కాలేజీని నిర్మించాడు. అలాగే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ తరుణంలో 2014 ఎన్నికల్లో మరోసారి కొడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై 15,752 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. దీంతో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్గా ఎన్నికయ్యాడు. దీంతో అసెంబ్లీలో మాటల తూటాలు పేల్చుతూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే కేసీఆర్ పై అనేక విమర్శలు చేస్తూ ఒక బలమైన ప్రతిపక్ష నేతగా ఎదిగాడు. దీంతో తన వాక్చాతుర్యానికి, తన ధైర్యానికి ప్రజల నుండి ఆదరణ పెరిగింది. దీంతో నియోజకవర్గంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ తరపున ప్రముఖ నాయకుడిగా పేరు పొందాడు. ఇలా రోజురోజుకు తన బలాన్ని పెంచుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో ఆయన దూకుడు స్వభావం వలన మీడియాలో ప్రముఖునిగా పేరు పొందాడు. టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, చెల్లా ధర్మారెడ్డి లాంటి టీడీపీ సీనియర్ నేతలు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయినా రేవంత్ రెడ్డి మాత్రం టీడీపీలోనే ఉన్నారు. దీంతో చాలా మంది నాయకులు టీడీపీని వీడటంతో టీడీపీ రాష్ట్రంలో దాదాపు కనుమరుగైపోతోంది. ఇక టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన రేవంత్ 2017 అక్టోబర్ 25న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక కాంగ్రెస్ లో చేరిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ ఎంపికయ్యాడు. ఇక ముందస్తు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రేవంత్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు రాష్ట్రం మొత్తం పర్యటించాడు. అయితే ఒక ఎమ్మెల్యేగా రేవంత్ ప్రచారం చేసే సమయంలో హెలికాప్టర్లో వెళ్లడం అనేది విశేషం. దీంతో రేవంత్ రెడ్డికి మరింత క్రేజ్ వచ్చింది. ఆయన ప్రచారం చేసే సమయంలో టీఆర్ఎస్ కు సవాళ్లు విసురుతూ సంచలన ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే ఆయన ప్రచారం చేయడానికి వస్తున్నాడంటే ఒక ముఖ్యమంత్రి వస్తే ప్రజలు ఎలా వస్తారో రేవంత్ ప్రసంగాన్ని వినడానికి అంతలా ప్రజలొచ్చేవారు. టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడమే ధ్యేయంగా ప్రచారంలో దూసుకుపోయాడు. దీంతో రేవంత్ పేరంటే ఒక బ్రాండ్ గా గుర్తింపు వచ్చింది. ఈ తరుణంలో తమ తరపున ప్రచారం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేవంత్ రాక కోసం ఎదుర్చూడటం విశేషం. ఈ ప్రజాకూటమి అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ప్రచారం కూడా జరిగింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొడంగల్ నియోజకవర్గానికి వచ్చిన నేపథ్యంలో రేవంత్ కొడంగల్ నియోజకవర్గాన్ని బంద్కు పిలుపునిచ్చాడు. ఇలా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న రేవంత్ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చుట్టానికి టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందాడు. వివాదాలు, అరెస్ట్. 2015 మే 31న శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ శాసనసభ్యులు స్టీఫెన్ కు డబ్బులు పంపిణీ చేస్తుండగా రేవంత్ రెడ్డిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి స్టీఫెన్ ను ప్రలోభ పెట్టినట్టు ఆరోపణలొచ్చాయి. సికింద్రాబాద్ లోని లాలాగూడలో స్టీఫెన్ కు 50 లక్షల రూపాయలు ఇస్తుండగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల దగ్గర ఫోన్ సంభాషణలున్నట్టు తెలిపారు. దీంతో పోలీసులు రేవంత్ రెడ్డిని రహస్య ప్రాంతంలో విచారించారు. అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు. అలాగే 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ కొడంగల్లో ప్రచారానికి వస్తున్నాడని తెలిసి కొడంగల్ నియోజకవర్గానికి బంద్కు పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభలో రేవంత్ అభిమానులు గొడవ చేస్తారనే ఉద్దేశంతో ఆయన్ను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఇక రేవంత్ ఓటమికి కారణాలు. రేవంత్ ప్రసంగాలకు చర్చలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదని తెలుస్తోంది. రోడ్లు లేక, నీళ్లు లేక, ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్నా నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టలేదనే వాదనుంది. ఇక టీవీ కార్యక్రమాల్లో తప్ప నియోజకవర్గంలో రేవంత్ కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు. సరైన రోడ్లు లేక, గ్రామాల మధ్యన వంతెనలు లేక ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. శాసనసభ్యులు రేవంత్ రెడ్డి ఎక్కడుంటాడో, ఎప్పుడొస్తాడో తమకు తెలియదని ఓట్లప్పుడొచ్చి ఇప్పటిదాకా తమ గ్రామాన్ని సందర్శించలేదంటున్నారు. ఇలా నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ప్రజలు 2018 ఎన్నికల్లో ఓడించారు. మొత్తానికి ఒక జెడ్పీటీసీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతగా రేవంత్ రెడ్డి ఎదగడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. తనకు ప్రజలు ఇచ్చే ధైర్యం, తన వాగ్దాటి ఆయనకు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి 2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో మాత్రం యువత ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ఇలాంటి నాయకుడు రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించాలని మనందరం కోరుకుందాం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.